కేఎఫ్సి స్టైల్ రీటేక్ 50 రూపాయలు జస్ట్ 50 రూపీస్తోని కేఎఫ్సి స్టైల్ చికెన్ బైట్స్ ఎట్లా వేయాలో చూపిస్తా ఈరోజు. చలో రండి. జస్ట్ మనకు కావాల్సింది కారపొడి, ఉప్పు, కొంచెం పెప్పర్ ఉంటుంటుంది, లేకపోతే అవసరం లేదు. ఇంకోటి ఐస్ చిల్ వాటరు, ఇంకా కొంచెం మైదా, అంతే, ఏం లేదు. చికెన్ ఉంది, చికెన్కి కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం పెప్పర్ వేసినాం. మన మైదాలా కూడా సేమ్ కారపొడి, కొంచెం ఉప్పు, కొంచెం పెప్పర్, అయిపోయింది మన మైదా. ఇప్పుడు మన చికెన్ని మనం మైదాలో 2 సార్లు కోట్ చేయబోతున్నాం. ఫస్ట్ కోట్ డ్రైగా కోట్ చేసాం ఫస్ట్. ఇదే మోస్ట్ ఇంపార్టెంట్. అందరు ఇక్కడనే మిస్టేక్ చేస్తారు. జస్ట్ అందులో వేసేసి మైదా తీసేస్తారు, అట్లా వేయద్దు. ఈ చికెన్ని మనం ఒక 60 టైమ్స్ వేయాలి, కంపల్సరీ 60 టైమ్స్. 1 2 3 అట్లా 60 టైమ్స్ వేయాలి. దీన్ని మనం ఇంగ్లీష్లో డ్రై డ్రెడ్జింగ్ అంటాం. ఇది సో ఫస్ట్ కోటింగ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సెకండ్ కోటింగ్ మనం ఐస్ వాటర్లో ముంచి మళ్ళీ సెకండ్ కోటింగ్ వెట్ కోటింగ్ వేస్తాం అన్నట్టు. దీన్ని వెట్ డ్రెడ్జ్ అంటాం. ఆ మైదా ఉంది కదా, ఆ మైదాని ఆ ఐస్ వాటర్ అనేది గట్టిగా పట్టుకునేటట్టు చేస్తుంది అన్నట్టు. అందుకోసమే మనం అట్లా చేస్తాం. ఇప్పుడు దీన్ని మళ్ళీ సేమ్ 60 టైమ్స్, మళ్ళీ సేమ్ 60 టైమ్స్ చేయాలి. ఇట్లానే ఎండిపోయిన పొలం ఎట్లా పెచ్చులు వాస్తుందో అట్లా రావాలి ఇలా చికెన్లో. ఎండిపోయిన పొలం పెచ్చులు వాసినట్టు ఇట్లా పెచ్చులు వాయాలి మొత్తం ఇలా. అప్పుడు అయిపోయింది అన్నట్టు ఇది. ఓకేనా? మీడియం హీట్ అంటే ఒక 160 డిగ్రీ టెంపరేచర్ ఉండాలి. అది మనకు టెంపరేచర్ నా ఇంటికాడ లేదు కదా, ఎట్లా అంటే ఒక ఉల్లిగడ్డ వేయాలి చిన్నది. అది కొంచెం సేపు ఆగి వచ్చింది అనుకో, అప్పుడు వేయద్దు. అది ఉల్లిగడ్డ వేసినాక వెంటనే పైకి వచ్చింది అనుకో, నీ ఆయిల్ రెడీ ఉంది అన్నట్టు. సో అప్పుడు ఆ టైంలో ఇవన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి మంచిగా. ఒక 3 నిమిషాలు, జస్ట్ 3 నిమిషాలు. లుక్ ఎట్ దిస్. చూసిరా? ఇప్పుడు మీ దగ్గర కెచప్ ఉంటే కెచప్, లేకపోతే ఇక దాన్ని మనం ఏం చేయలేం. అండర్ 50 రూపీస్ కేఎఫ్సి స్టైల్ చికెన్ బైట్స్. నైస్.